హాయ్ అండి, లెర్న్ విత్ గౌతమి. దిస్ ఈజ్ మై సెకండ్ వీడియో అండి. టుడే తెలుగు ప్రీవియస్ 30 క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. మీకు ఎన్ని మార్క్స్ కరెక్ట్ అయ్యాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. లెట్ స్టార్ట్. ఇక్కడ ఒక గద్యం ఇచ్చాడండి. గద్యం వచ్చేసి మనకు మామిడి పండు గురించి ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, వర్ణన మానకావ్యాలలో ఎప్పటి నుండి కనిపిస్తుంది? ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ ఉంది అండి, 4000 ఏండ్లండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫ్రాన్స్ దేశం ఏ పండుకు జన్మ స్థానం? ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 2 ఈజ్ ఫ్రాన్స్ దేశము ఏ పండుకు జన్మస్థానం? ఆప్షన్ వచ్చేసి దీనికి ద్రాక్ష అండి. ఇక్కడ ఫ్రాన్స్కు ద్రాక్ష అని చెప్పేసి ఉంది. నెక్స్ట్, మంగేలకు మూల రూపం ఏది అండి? ఆప్షన్ 3 మంగాయ. ఇక్కడ మనకు మంగాయ ఉందండి. నెక్స్ట్, మామిడి పండు జన్మస్థలం. మన మామిడి పండు ఎక్కడ పుట్టిందని? మన హిందూలోనే, మన ఇండియాలో. సో దీనికి వచ్చేసి మనకు ఇక్కడ ఉంది చూడండి, హిందూ స్థానంలో పుట్టి పెరిగింది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది పద్యము చదివి 35 to 38 వరకు చేద్దాం. పద్యం వచ్చేసి, తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెంక భక్షీంద్రుడు వాని పోతను దాని కౌమాదికి శంకు చక్ర నికాయంబున నారదుండు ధ్వజిని కాంతుడు దావొచ్చిరియాన వైకుంఠపురంబున గలుగు వారబాల గోపాలన్. ఇక్కడ కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. ఎవరి వెంట లక్ష్మీదేవి బయలుదేరినది? ఎవరి వెంట బయలుదేరిందండి? విష్ణువు వెంట. నెక్స్ట్, పక్షీంద్రుడు అనగా ఎవరు? ఆప్షన్ 3 గరుత్మంతుడు. నెక్స్ట్, కౌమాదికి అని దేనికి పేరు? ఆప్షన్ 2 గద అండి. గరుడితో పాటు వెళ్తున్న వారిలో ఈ క్రింది వానిలో ఎవరున్నారు? దీనికి ఆన్సర్ వచ్చేసి నారదున్నాడండి. నెక్స్ట్, భాగ్యనగర సౌధము ఆకాశమంటుకునిది. ఇది ఏ అలంకారము అని అడుగుతున్నాడండి. సంభవన, పూర్వపదాలంకారము, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, ఆమలంకారం. సౌధం అంటే ఆకాశం లాంటినట్టు ఉంటుంది, అంటే ఊహించి చెప్పడం జరుగుతుందండి. ఊహించి చెప్పడం అంటే భాగ్యనగర సౌధము ఆకాశము కంటుంది. భాగ్యనగరం అంటే హైదరాబాద్ ఎలా ఉంటుంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరిగింది కాబట్టి ఇది అతిశయోక్తి అండి. నెక్స్ట్, ఎక్కాలము సంధి విడదీయండి. ఎక్కాలం అంటే ఏంటండి? A+ కాలము. నెక్స్ట్, విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యపాదము ఏ చందమునకు సంబంధించింది? విశ్వదాభిరామ వినురవేమ ఎవరిదండి? వేమ ఎవరితోటి వేమ ఏం చేస్తాడు? ఎక్కువగా ఆటలాడతాడు కాబట్టి ఆట వెలది. నెక్స్ట్, ఉదగ్ర తేజం సమాసమము. 42 రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, విశేషణ పూర్వపద కర్మధారయము. నెక్స్ట్ క్వశ్చను 43, బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు. ఏ వాక్యము? ఏ వాక్యం అండి ఇది? కర్తరి వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్ 44, వర్షం అనే పదానికి ఉన్న వేరువేరు అర్థములు ఏవి? 44 ఏంటండి రైట్ ఆన్సర్? సంవత్సరము, వాన. నెక్స్ట్, ద్రవ్యం అను పదానికి సమానమైన అర్థము. ద్రవ్యం అను పదానికి సమానమైన అర్థం ఏంటండి? డబ్బు. పృథ్వీకి వికృతి పదం ఏంటండి? పృథ్వీ అంటే ఏంటండి? పుడమి. నెక్స్ట్, ఖాస్ అంటే అర్థం ఏంటండి? ఇదొక ఉర్దూ పదం అండి. ఖాస్ అంటే అర్థము ఏమిటి? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి అండి ప్రత్యేకము. ఖాస్ అన్నది ప్రత్యేకమైన వాటిని అంటారు. కూతురుకు పర్యాయ పదాలు ఏంటి? కూతురు అంటే ఎవరండి? పుత్రిక, కుమార్తె. నెక్స్ట్, బాసర పుణ్యక్షేత్రం ఏ నది తీరంలో ఉంది? మనందరికీ కూడా తెలుసండి, గోదావరి నది తీరాన ఉంది. నెక్స్ట్, భారతదేశం నా మాతృభూమి ఈ ప్రతిజ్ఞ రచించినది ఎవరు? మనందరికీ తెలిసిందే కదండి, పైరిమర్రి వెంకట సుబ్బారావు. నెక్స్ట్, వీడి జోడు కథను రచించినది ఎవరు? వీడి జోడు కథను రచించింది ఆప్షన్ 1 దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, దాశరథి రంగాచార్యులు, ముకురాల రామిరెడ్డి, సింగిరెడ్డి
నారాయణచారి. దీనికి మనకు విడి జోడు అంటే ముకిరాల రామిరెడ్డి అండి. నెక్స్ట్ కోటిలింగాలు అనే చరిత్రక గ్రామం ఏ జిల్లాలో కలదు? మనకి ఏ జిల్లాలో ఉందండి? జగిత్యాల జిల్లాలో ఉంది. నెక్స్ట్ యాయాతి చరిత్ర ప్రత్యేకము ఏమిటండి? మనకు ప్రాకృత కావ్యము, సంస్కృత కావ్యము, ఆంగ్ల కావ్యము, అచ్చతెనుగు కావ్యం. ఇది యాయాతి చరిత్ర అనేది అచ్చతెనుగు కావ్యం అండి. సాలాంధ్ర లక్ష్మీనారాయణ రచించినది ఏదండి? కవిసేన మానిఫెస్టో, విప్లవ మానిఫెస్ట్, దళిత మానిఫెస్ట్, అభ్యుదయ మానిఫెస్ట్. 54 రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు దళిత మానిఫెస్ట్ అండి. నెక్స్ట్ గానం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం అని లలిత కళల మాతృభాష బోధనలో ఏ విలువను పెంపొందిస్తాయి? వృత్తిపర, సృజనాత్మకత, ప్రజాస్వామ్య, ఆధ్యాత్మిక. ఇది పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్ అండి. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి సృజనాత్మకత నుండే వస్తాయండి. నెక్స్ట్ 56 మనసులోని భావపరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో అదే భాష అని అభిప్రాయపడిన భాషావేత్త ఎవరండి? ఎవరు? సైఫర్, స్టార్ట్వర్డ్, రామచంద్ర వర్మ, నోమ్ చోమ్స్కీ. రైట్ ఆన్సర్ వచ్చేసి రామచంద్ర వర్మ అండి. మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి చెప్తామో, అందిస్తామో అదే భాష అన్నది రామచంద్ర వర్మ. నెక్స్ట్ 57 అంటే మనకు రాముడు ఎలాంటి వాడండి? తను ఏదైతే అనుకుంటాడో అదే ప్రజలకు చెప్తాడు రామపాలనలో, కాబట్టి ఆ విధంగా గుర్తుంచుకోండి రామచంద్ర వర్మ అని. నెక్స్ట్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు శ్రవణ నైపుణ్యాభివృద్ధికై దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశము. విద్యార్థులతో పాఠాలను మౌనంగా చదివించాలి. కఠినమైన ధ్వనుల నుండి సులభమైన ధ్వనులను పరిచయం చేయాలి. శ్రవణ లోపం ఉన్న విద్యార్థులకు తరగతి గదిలో దూరంగా పూర్తిగా వెనుక వరుసలో కూర్చోబెట్టాలి. ఉపాధ్యాయుడు స్వయంగా సృష్టోచ్చారణ కలిగి విద్యార్థులకు ఆదర్శవంతంగా ఉండాలి. దీంట్లో పాజిటివ్గా ఇది ఒక్కటే ఉందండి, మిగతా అన్నీ నెగిటివ్గా ఉన్నాయి. నెక్స్ట్ విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న దానికి పునర్బలనం చేకూరడానికి బోధనం చివరి ఉపాధ్యాయుడిచ్చే కృత్యం. ఇంటి పని, ఉన్మీకరణం, పునర్విమర్శన, ప్రదర్శన. లాస్ట్కి మనం పిల్లలకి చెప్పిన తర్వాత ఏం పని ఇస్తామంటే హోంవర్క్ ఇస్తాం కాబట్టి ఇంటి పని. నెక్స్ట్ వ్యాసరచన బోధనోద్దేశాలలోని చేరని అంశం. విద్యార్థులచే తమ సొంత శైలిని రచనలు చేయించడం, భావానుక్రమంగా రాయడం, రచనలను పరిచ్ఛేదాలుగా విభజించకపోవడం, కల్పనా శక్తికి, ఆలోచన శక్తికి క్రమబద్ధంగా చేయడం. 59 రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే రచనలను, పరిచ్ఛేదాలను విభజించకపోవడం అంటే నెగిటివ్, చేరని అంటుండు కాబట్టి మనం ఇవన్నీ చేయించాలండి. విభజించకపోవడం అనేది నెగిటివ్గా ఉంది, మిగతా అన్ని పాజిటివ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఫ్లాష్ కార్డుల నమూనాలు ఈ రకమైన బోధనోపకరణాలు ఏవండి? శ్రవణోపకరణాలు, దృశ్య శ్రవణ, ద్విభాష. ఫ్లాష్ కార్డులు అంటే పిల్లలకు చూయిస్తాం కాబట్టి దృశ్య ఉపకరణం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ చేయండి. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను ఇంకా వీడియోస్ తీయడానికి బాగుంటుందండి. థ్యాంక్ యూ.